హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు గత కొన్ని వారాలుగా కొద్దిగా బిజీగా టైట్ షెడ్యూల్లో ఉన్నాను. చెన్నై క్లాసెస్ తర్వాత కొద్దిగా పర్సనల్ ట్రిప్స్ ఇవన్నీ వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి జీ తెలుగు న్యూస్ ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో మీకు ఒక వండర్ఫుల్గా మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ మన రికమెండేషన్స్లో చాలామంది కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. ఎంతోమంది మెసేజెస్ ఈ జస్ట్ ఒక 3 to 4 వీక్స్ వీడియోస్ లేనందుకే చాలా మెసేజెస్లు, ఎంతోమంది కొన్ని వందలు కాదు కొన్ని వేల మెసేజెస్లు, సార్ వీడియోస్ చేయండి సార్, షార్ట్ టర్మ్ కాల్స్ ఇవ్వండి అని. డెఫినెట్గా మీకోసమే నేను ఇప్పుడు టైం స్పెండ్ చేసుకొని మీకు ఇస్తున్నాను. అది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఫస్ట్ మనము మార్కెట్ గురించి చాలా స్పష్టంగా క్లియర్గా ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూనే ఉంటాను. మీ అందరికీ తెలుసు, మనం ఉండేది ఒక వండర్ఫుల్ బుల్ మార్కెట్ అని ఎప్పుడో చెప్పేశాను. మనం ఈ బుల్ మార్కెట్లో చక్కగా ఇది ఒక వండర్ఫుల్ బుల్ మార్కెట్. దాదాపు 16,700 800 నుంచి చెప్తూనే వచ్చాను. అదేలాగానే ఇప్పుడు 21,000 ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఆల్ టైమ్ హై కూడా నిన్న 21,801 మార్కెట్ టచ్ అయింది. చాలామందికి ఒక కన్ఫ్యూజ్, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి అట్ ప్రజెంట్ ఏం కంగారు పడాల్సిన పని లేదు. కొద్దిగా ఏదైనా ఒక కరెక్షన్ వస్తే కూడా అది ఒక ఆపర్చునిటీగానే తీసుకోవాలి. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ డేస్లో తర్వాత అప్డేట్ చేస్తాను. ఇప్పుడు అట్ ప్రజెంట్ నిఫ్టీ ఏం చేయాలి, 21,450 బిలో, నేను చెప్పేది స్పాట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. 21,450 బిలో క్లోజ్ అవ్వకూడదు. క్లోజ్ అయ్యి ఆ లో ట్రిగర్ అయిందంటే డెఫినెట్గా ఒక మంచి సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంది. సెల్లింగ్ ప్రెషర్ అంటేనే మన వాళ్ళు ప్యానిక్ అవుతారు, ఎందుకంటే ఎప్పుడు లాభాలే రావాలి. స్టాక్ మార్కెట్ అంటే లాభాలు నష్టాలు రెండు వస్తుంది, సమపాలంగా మనం తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చి నిఫ్టీ గురించి కూడా క్లియర్గా చెప్పేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్లో ఒక 40 to 60 డేస్లో కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టాక్ వచ్చి క్యాంటబిల్. చూడండి, క్యాంటబిల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 242 రూపాయలు ఉంది. 242 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 348 రూపాయలు 40 పైసలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ 425 రూపాయలు 10 పైసలు. మూడో టార్గెట్ 547 రూపాయలు 30 పైసలు. స్టాప్ లాస్ వచ్చి 200 రూపాయలు స్టాప్ లాస్. క్యాంటబిల్, CANTABIL క్యాంటబిల్. ఇది వచ్చి దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. దాదాపు ఒక 2000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది క్యాంటబిల్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో గురుప్రసాద్ అకాడమీలో మనము 21వ వర్క్షాప్ హైదరాబాద్లో జరుపుకుంటున్నాము. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. 70% సీట్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ ఒక 30% సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోండి. మీకు తెలుసు, హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్. లాస్ట్ మూమెంట్లో వచ్చారంటే 100% ఉండదు. కాబట్టి రియల్గా ఓన్లీ ప్యాషన్ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఒక షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలనేది చాలా స్పష్టంగా చెప్పిస్తాము. వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత ఇక మీరు లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వరు. ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేయగలరు ఎక్కడ కొనాలని, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి
రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది అక్కడికి డైరెక్ట్గా రాలేరు ఎవరైనా, ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి ప్రిపరేషన్, అవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు రాగలరు. అది ఇది వచ్చి February 24th and 25th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. మరొక స్టాక్ వచ్చి ఇది కూడా ఒక 40 to 60 days అంబుజా సిమెంట్. చూడండి, అంబుజా సిమెంట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 520 రూపాయలు ఉంది, బై చేసుకోండి. 520 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 636 రూపాయలు 80 పైసలు మొదటి టార్గెట్, 751 రూపాయలు రెండో టార్గెట్, 934 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 415 రూపాయలు స్టాప్ లాస్. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది అంబుజా సిమెంట్. చూడండి, ఫస్ట్ స్టాక్ కూడా కరెంట్ మార్కెట్ ప్రైసే కొనమన్నాను, క్యాంటబిల్. అదేలాగా అంబుజా సిమెంట్స్ కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనమని చెప్పున్నాను. అది ఇవన్నీ వచ్చి ఒక 40 to 60 days. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ మంత్లీ ఫ్యూచర్స్, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఏసీసీ. చూడండి, ఏసీసీ ఈ స్టాక్ వచ్చి తెలుసు కదా మీకు, ఏసీసీ సిమెంట్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 2211 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 2651 రూపాయలు మొదటి టార్గెట్, 3089 రూపాయలు రెండో టార్గెట్, 3786 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1810 రూపాయలు. ఇది కూడా దాదాపు 24 సంవత్సరాలు మా ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది 41,000 కోట్లు 41,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది ఈ 3 స్టాక్స్ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. అదేలాగా మన వెబ్సైట్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన జీ తెలుగు న్యూస్లో రెగ్యులర్గా మీకు ఇస్తూనే ఉన్నాను. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.